ఆదిమానవుడు వినియోగించిన రాతి ఆయుధాలు, రాజుల కాలం నాటి బంగారం నాణ్యాలు, రాతి నిర్మాణాల నుంచి శవపేటికల వరకు, మౌర్యుల కాలం బ్రాహ్మీ లిపి నుంచి ప్రస్తుత అక్షరమాల రూపాంతరం వరకు, భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య కృషి నుంచి మహాత్మా గాంధీజీ స్ఫూర్తి దాకా పురాతన వస్తు సంపద, విజ్ఞానం, వీరత్వం, వారసత్వం కలయికగా అడుగడుగునా చరిత్రకు నిలువెత్త సాక్ష్యంలా నిలుస్తుంది విజయవాడలోని బాపు మ్యూజియం. ఈ మ్యూజియం విశిష్టతలను ఓసారి మనము తెలుసుకుందాం రండి. ఇది బాపు మ్యూజియం. ఆది మానవుడు వాడిన పనిముట్ల నుంచి ఆధునిక యుగంలో వాడే ఏవైనా గుర్తులు పొందుపరిచే మ్యూజియం ఇది. విజయవాడలో ఇది ఒక ఆధ్యాత్మిక మ్యూజియం అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మ్యూజియంలో 7 గ్యాలరీలు ఉన్నాయి. ప్రతి ఒక్క గ్యాలరీకి ఒక్కొక్క అంశం ఆకర్షణీయంగా నిలుస్తుంది. అసలు మ్యూజియంలో ఉన్న గ్యాలరీల గురించి, మ్యూజియంలో ఉన్న ప్రత్యేకతను గురించి తెలుసుకుందాం, వచ్చేయండి. విజయవాడ నగరం కేవలం వాణిజ్య కేంద్రం మాత్రమే కాదు, ఇది చరిత్రకు, సంస్కృతికి, స్వాతంత్ర స్ఫూర్తికి నిలయంగా నిలిచిన భూమి. హిందూ, బౌద్ధ, జైన మత విశిష్టత తెలిపే శాసనాలు, రకరకాల ఆయుధాలు, అరుదైన పనిముట్లు, నాణ్యాలు 10 లక్షల సంవత్సరాల కిందటి నుంచి క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు ఉన్న పురాతన వస్తువుల ప్రదర్శనకు నిలయం నగరంలోని బాపు మ్యూజియం. ఆది మానవ చరిత్రకు సాక్షిగా నిలిచే పురాతన వస్తువులు, శిల్పకళా సంపదతో పాటు ఆధునిక హంగులతో మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. చరిత్రకు సాక్షిగా నిలిచే అరుదైన 1500 వస్తువులను ఈ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ప్లే స్టోర్ లో బాపు మ్యూజియం యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడున్న వస్తువులు, విగ్రహాల గురించి పూర్తి సమాచారం వీడియోల రూపంలో ప్రత్యక్షమవుతుంది. దేశంలోని ఏ మ్యూజియంలో లేని విధంగా యాప్ ద్వారా ప్రదర్శిత వస్తువుల చరిత్ర తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. సందర్శకులకు అలనాటి విశేషాలను విశదీకరించేందుకు అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తున్నారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ ఆఫ్ ఇంటరాక్టివ్ డిజిటల్ ప్యానెళ్లు, కియోస్కులు, వర్చువల్ రియాలిటీ గాగల్స్, సౌండ్ లైట్ షో, ప్రొజెక్షన్, మ్యాపింగ్ తదితర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. విజయవాడలోని ఎంజీ రోడ్లో విక్టోరియా మ్యూజియంగా 1887లో బ్రిటిష్ పాలకులు దీనిని నిర్మించారు. క్వీన్ విక్టోరియా జూబ్లీ సందర్భంగా నిర్మించిన ఈ భవనం ఆ కాలంలో ప్రభుత్వ కార్యాలయంగా ఉపయోగించబడింది. స్వాతంత్ర్యం అనంతరం భారతీయ వారసత్వాన్ని ప్రదర్శించే స్థలంగా మార్చి 1968లో దీనికి బాపు మ్యూజియం అని పేరు పెట్టారు. ఇది గాంధీజీ ఆలోచనలకు స్ఫూర్తిగా నిలిచిన ప్రదేశంగా మారింది. భారత జాతీయ పతాక చరిత్ర కూడా విజయవాడకే సాక్ష్యమిస్తోంది. లో విజయవాడలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మహాసభలో పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాక నమూనాను మహాత్మా గాంధీకి అందజేశారు. ఆ సమయంలో పతాకంలో ఎరుపు, పసుపు రంగులతో పాటు మధ్యలో చక్రం ఉంచి దేశ ఐక్యతను ప్రతిబింబించారు. గాంధీజీ ఆ జెండాను చూసి ఎంతో ప్రశంసించి చిన్న మార్పులతో దానినే భారత జాతీయ పతాకంగా స్వీకరించారు. ఈ చరిత్రను గుర్తు చేస్తూ బాపు మ్యూజియంలో జాతీయ పతాక విభాగంను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అక్కడ పింగళి వెంకయ్య, గాంధీజీ, స్వాతంత్ర యోధుల చిత్రాలు, పాత పతాక నమూనాలు ప్రదర్శనలో ఉన్నాయి. అయితే ఇక్కడ మన బాపు మ్యూజియం అనేది చాలా హిస్టారికల్గా మొదటి నుంచి కూడా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. ఇది మనం విజయవాడలో చూసుకుంటే ఇంత హిస్టారికల్ చరిత్ర కలిగిన మ్యూజియం మరి ఎక్కడా లేదు. ఎందుకంటే పురావస్తు శాఖ ఆధ్వర్యంలోనే ఇలాంటి పురాతన కళాఖండాలని కూడా తెచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ బాపు మ్యూజియంలో మేము 2020లో ప్రారంభించేటప్పుడు పూర్తి స్థాయిలో ఇక్కడ అప్పట్లో ఆది మానవులు అంటే పూర్వ ప్రాచీన చోళయుగంలో ఉపయోగించే పనిముట్ల నుంచి 18-19 శతాబ్దం వరకు ఉన్న అన్ని రకాలైన వివిధ కళాఖండాలను తెచ్చి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మ్యూజియంలో కేవలం స్వాతంత్ర చరిత్ర మాత్రమే కాదు, భారతీయ నాగరికత గాథ కూడా ప్రతిఫలిస్తుంది. ఇక్కడ శాతవాహన, బౌద్ధ, పాలవ, చాళుక్య కళలకు చెందిన శిల్పాలు, విగ్రహాలు ప్రదర్శనలో ఉన్నాయి. మట్టి పాత్రలు, రాతి శాసనాలు, యుద్ధ కాలపు కత్తులు, కవచాలు, బల్లాలు, బాణాలు వంటి పాత ఆయుధాలు ఇక్కడ మన చరిత్ర వైభవాన్ని తెలియజేస్తాయి. వెండి, బంగారు, రాగి నాణాలు ప్రాచీన ఆర్థిక వ్యవస్థను చూపిస్తాయి. ప్రతి విగ్రహం, ప్రతి శిల్పం ఒక చరిత్ర కథ చెబుతుంది.
పిల్లలు పర్యాటకులు ఇక్కడికి వచ్చి భారత సంస్కృతి, గాంధీ తత్వం, పింగళి వెంకయ్య స్ఫూర్తిని సజీవంగా అనుభవిస్తున్నారు. See, this is the first time that I have come to see this place. It was one of my itinerary to go to Vijayawada and see the museums there. Wherever I go, my first thing is to see the museum of that place, because that gives me complete details about the history, past and present, and whatever is happening around, and whatever archaeological excavations has taken place or the history of that place. Those things are available in the museum. So that is always my first itinerary. So when I came here, I was slightly amused that the museum was not looking as exemplary beautiful as it should, because nowadays in last 5-10 years everything is being made beautiful and look wonderful. Maybe when I spoke to the deputy director here, he said that lot of improvements are being made, and their transformer and other things which are under repairs and all, that is being done, and they will improve. అత్యంత ప్రసిద్ధ చారిత్రక పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా నిలిచిన బాపు మ్యూజియం అభివృద్ధి పనులు ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శరవేగంగా కొనసాగుతున్నాయి. 10 లక్షల ఏళ్ల చరిత్రకు సాక్షిగా నిలిచే అరుదైన వస్తువులు, శిల్పకళా సంపద, వివిధ రాజా వంశస్థులు వాడిన ఆయుధాలు, ఇలా ఎన్నో వారసత్వ సంపదకు నిలయమైన ఈ మ్యూజియంను మీరు కూడా ఒకసారి సందర్శించి పాతకాలం అనుభవాలను ఆస్వాదించండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.